అంటాడు. మహాలక్ష్మి బాణాసంచా కూడా పెట్టారు, చాలా హడావిడిగా ఉంది అని అంటుంది. ఇంతలో చక్రి వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి చక్రితో కారు కొంచెం స్లోగా రానివ్వు అని అంటే, ఇక మహాలక్ష్మి చక్రిని వాళ్ళు ఎవరు అని అడుగుతుంది. వాళ్ళు నా తమ్ముళ్ళు అని చెప్తాడు. ఇక ఏంటి ఇదంతా మన కోసమేనా, ఈ హడావిడంతానా, మనది నిజమైన పెళ్ళి కాదు కదా, నువ్వు మీ వాళ్ళతో అది చెప్పలేదా అంటే, ఏవండి నేను మీతోనే కదా ఉన్నాను, నాకేమీ తెలియదు. ఇక ఆ పోలీస్ స్టేషన్లో ఆ కానిస్టేబుల్ ఫోన్ చేసి మా అన్నయ్య వాళ్ళకి ఏం చెప్పాడో నాకు తెలియదు కదా అని అంటే, అవును ఇప్పటికైనా మీరు మీ వాళ్ళతో చెప్పండి ఈ హడావిడంతా ఆపేయమని, లేకపోతే నేను ఇప్పుడే కారు దిగి వెళ్ళిపోతాను అని అంటుంది. ఇక చుట్టుపక్కల వాళ్ళు కూడా కారు చుట్టూ మోగి ఇక మహాలక్ష్మిని చూస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి అదంతా చూసి, ఏంటండి మీరు ఏమీ మాట్లాడరేంటి అని అంటే, ఏమండి మీరు ఏమీ అనుకోకండి, ఇలా చేస్తారని నేను అసలు అనుకోలేదు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళతో సర్ది చెప్తాను, మీరు మాత్రం ఇప్పుడు వెళ్ళిపోతే ఊర్లో అందరూ నవ్వుతారు అని అంటాడు. మీరు కొంచెంసేపు ఓపిక పట్టండి, నేను తర్వాత విషయం మా వాళ్ళతో చెప్తాను అని అంటాడు. ఇక చక్రి బ్రతిమలాడేసరికి మహాలక్ష్మి అయితే చక్రి చెప్పిన దానికి ఒప్పుకుంటుంది. మరోవైపు నారాయణ అయితే ఇక టీ కొట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ అన్నయ్యతో, ఏరా మెల్లంకరోడా, నా ఇంట్లో ఏ శుభకార్యము జరగదన్నావు, ఇప్పుడు చూడు నా ఇంటికి వచ్చి చూడు, నువ్వు నీకు మెల్ల వంకర గనక ఒకవైపుకే చూస్తూ వచ్చావేమో, నా ఇంటి ముందు హడావిడి చూసి ఉండవు, నీ మొహం అలాగే తిప్పు ఉంచు అని అంటే, ఇక నారాయణ వాళ్ళ అన్నయ్య, వీడికి మందు ఎక్కువైనట్టుంది, ఎప్పుడూ తూలుతూ ఉండేవాడు, ఇప్పుడు వాగుతూ ఉంటున్నాడు, ఏదో తేడాగా ఉంది అని అంటాడు. ఏం తేడా లేదు, నా ఇంట్లో ఏ శుభకార్యము జరగదని నువ్వు నీ చెల్లి శపథాలు చేశారు కదా, ఇప్పుడు నా కొడుకు గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకువస్తున్నాడు, నువ్వు అలాగే చూడు, ఇప్పుడు ఇటు నుంచే కారులో వస్తాడు అని చెప్తాడు. ఇక టీ పోసే రాజు అయితే, ఏంటి నారాయణ నువ్వు చెప్పేది నిజమే అంటే, అవును, నేనెందుకు అబద్ధం చెప్తాను, నా కొడుకు పెళ్లి చేసుకున్నాడు, మహాలక్ష్మి లాంటి అమ్మాయిని ఇంటికి కోడలుగా తీసుకువస్తున్నాడని గర్వంగా చెప్తాడు. ఇన్ని రోజులు మా ఇంటికి ఆడదిక్కు లేదని మీరందరూ అనుకుంటున్నారు కదా, ఇప్పుడు రండి నా కోడల్ని చూసి ఏం మాట్లాడతారు, నా కోడల్ని చూడడానికి రండి, మీరందరూ అక్కడికి వచ్చి మాట్లాడండి అని అంటాడు. ఇక మహాలక్ష్మి చక్రి కారు దిగబోతుంటే చక్రి అయితే, ఏమండి ఈ దండ వేసుకోండి అని అంటాడు. ఇక మహాలక్ష్మి మెడలో బలవంతంగా దండ వేస్తాడు. ఇక చక్రి కూడా దండ వేసుకుని దిగుతాడు. మాధవ్ అయితే ఇక గాయత్రిని పిలిచి హారతి ఇమ్మంటాడు. లోపల నుంచి గాయత్రి హారతి పళ్ళెం తీసుకుని వచ్చి ఇక చక్రికి మహాలక్ష్మికి హారతి ఇస్తుంటే, ఇక మంగతాయారైతే గాయత్రి చేతిలో ఉన్న హారతి పళ్ళాన్ని కిందకి గెంటేస్తుంది. నువ్వెవరే ఈ ఇంటి మనుషులకు హారతి ఇవ్వడానికి, ఈ ఇంటికి మనకి సంబంధం ఏమిటి అని ఇక గాయత్రిని బలవంతంగా తీసుకువెళ్ళిపోతుంటే, గాయత్రి అమ్మా నన్ను వదులు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంది. నువ్వేమీ మాట్లాడకు, ముందు ఇంటికి పద అని ఇక గాయత్రిని అయితే మంగతాయారు లాక్కుని వెళ్ళిపోతుంది. ఇక కన్నా అయితే లోపలికి వెళ్ళి హారతి తీసుకువచ్చి, ఇక నేనే హారతి ఇస్తాను మా అన్నయ్య వదినికి అంటూ ఇక హారతి ఇస్తాడు. అప్పుడే నారాయణ అక్కడకు తాగుతూ వచ్చి ఇక మహాలక్ష్మిని చూసి చాలా ఆనందపడతాడు. ఇక ఆ స్మెల్కి మహాలక్ష్మి చిరాగ్గా మొహం పెడుతుంది. చక్రి నా కోసం అన్నట్లుగా సైగ చేస్తాడు. ఇక నారాయణ వాగుతూ ఉంటే కేశవ్ అయితే నారాయణను పక్కకు తీసుకువెళ్తాడు. ఇక మాధవ్ రామ్మ లోపలికి అని అంటాడు. ఇక బృందావనం అనే బోర్డు చూసి మహాలక్ష్మి చక్రి వైపు చూస్తుంది. చక్రి ఇక మహాలక్ష్మితో చెప్పినవన్నీ అబద్ధాలు అని అనుకుంటుంది. బృందావనం అని చెప్పాడు, చాలా గొప్పగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా ఉందేంటి అని అనుకుంటుంది. చక్రితో మహాలక్ష్మి లోపలికి వెళ్ళగానే ఇక చక్రి వాళ్ళ అన్నయ్యను వాళ్ళ తమ్ముళ్ళను పరిచయం చేస్తాడు. చక్రి మహాలక్ష్మితో వాళ్ళ అన్నతమ్ములు చాలా గొప్పవాళ్ళు అన్నట్టు చెప్తాడు. కానీ వీళ్ళని చూస్తే అలా అనిపించడం లేదని మహాలక్ష్మి అనుకుంటుంది. ఇక కన్నా అయితే పాయసం తీసుకుని వస్తాడు. తీసుకోండి వదిన అంటే, నాకు ఇప్పుడు ఏమీ వద్దు అని అంటుంది.
లేదు వదినా, మీరు తీసుకోవాలని కన్నా అంటే సరే అని ఇక మహాలక్ష్మి పాయసం తీసుకుంటుంది. ఇక కేశవ్, మాధవ్, చక్రి, కన్నా అంతా కూడా ఆ పాయసం తింటారు. ఇక మహాలక్ష్మి అయితే చక్రితో, నీతో 10 నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి అని అంటే ఇక చక్రి రూమ్లోకి తీసుకువెళ్ళబోతుంటే, వద్దొద్దు, ఈ రూమ్లోకి వెళ్ళొద్దని కేశవ్, కన్నా, మాధవ్ ఆపుతారు. ఏంటన్నయ్య, మనకున్న రూముల్లో ఈ ఒక్క రూమే కదా బాగుంటుంది అంటే, ఇప్పుడు ఇందులోకి వద్దు, ఆ పక్క రూమ్లోకి తీసుకువెళ్ళు అని అంటే ఇక చక్రి మహాలక్ష్మిని పక్క రూమ్లోకి తీసుకువెళ్తాడు. ఏంటి చెప్పండి అని అంటే, అదేంటి అని అడుగుతుంది. ఇక చక్రి ఆ మంచం మీద చూసేసరికి అక్కడ బట్టలు ఉంటాయి. అవి తీసి పక్కకు వేసేస్తాడు. తీసేసానండి అని అంటే, ఏంటి అని అడుగుతుంది. మంచం మీద బట్టలు ఉన్నాయి కదా, అవి తీసేశాను అంటే, నేను అడిగేది దాని గురించి కాదు. మీరు ఎందుకు మీ వాళ్ళకి నిజం చెప్పడం లేదు? వాళ్ళు మనది నిజమైన పెళ్ళి అని అనుకుంటున్నారు. నేనేదో ఆ పిల్లకోడి నుంచి తప్పించుకోవడానికి మీతో తాళి కట్టించుకున్నాను అంతే. నాకంటూ లక్ష్యం ఉంది, అది నేను చూసుకోవాలి. అయినా ఈ పెళ్ళేమీ నా ఇష్ట ప్రకారం ఏమీ జరగలేదు కదా, అలాగే మీరు నన్ను బలవంతంగా ఏమీ లేపుకు రాలేదు కదా, అదే ఇప్పుడు మీ వాళ్ళతో చెప్పండి అని అంటుంది. ఇక సరే అండి, మీరు కోప్పడకండి, నేను మా వాళ్ళతో మాట్లాడతాను అని చక్రి అంటాడు. మీరు ఇప్పుడే మాట్లాడాలి. అయినా అప్పుడు పోలీస్ స్టేషన్లో నన్ను ఏమీ ఆలోచించుకోనివ్వకుండా పోలీసులు కంగారు పెట్టేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో మీరు నన్ను మాట్లాడనివ్వకుండా లోపలికి తీసుకొచ్చేశారు. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మనకు పెళ్ళి అయింది అని అనుకుంటున్నారు. ఇది అసలు నిజమైన పెళ్ళి కాదు అని మీరు ఇప్పుడే చెప్పాలి అని అంటుంది. ఇక మీరు అన్నట్లుగానే నేను చెబుతాను, మీరేమీ టెన్షన్ పడకండని మహాలక్ష్మితో చక్రి అంటాడు. మంగతయ్యారు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అన్నయ్యతో, ఏంట్రా ఆ చక్రిగాడు గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు, ఆ అమ్మాయి చూస్తే అంత బాగుంది, ఈ చక్రిగాడిని ఎలా ఇష్టపడింది, ఎలా పెళ్లి చేసుకుంది అని అంటుంటే, నువ్వేమీ కంగారు పడకే, ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాడు కదా, ఈ ఇంట్లో ఎవరైనా ఉండగలరా, 2 రోజుల్లో పారిపోతుంది అని చెప్పడంతో ఇక మంగతయారైతే నవ్వుకుంటుంది. గాయత్రి అయితే వాళ్ళ మాటలకు చాలా బాధపడుతుంది. రాక ఆ ఇంటికి మహాలక్ష్మి లాంటి అమ్మాయి కోడలుగా వచ్చింది. తనను ఎలాగైనా నేను స్నేహంగా మాట్లాడుకొని తనను పరిచయం చేసుకొని ఇక ఆ ఇంటికి పెద్ద కోడలుగా నేను అడుగు పెట్టాలి. చక్రి పెళ్లి చేసుకుని మంచి పని చేశాడు, లేకపోతే మా అమ్మ పెట్టిన శాపం వల్ల వాళ్ళకి పెళ్ళి అవటం లేదని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఇక చక్రి పెళ్లితోనైనా నేను నా బావను పెళ్లి చేసుకుని దారి ఏర్పరచు భగవంతుడా అని దేవునికి దండం పెట్టుకుంటుంది. ఇక మంగతాయారు, ఏంటే ఏమని దండం పెట్టుకుంటున్నావు అంటే, ఏం లేదమ్మా అని అంటుంది. నువ్వు నీ బావ గురించి పిచ్చి పిచ్చి కలలు కంటున్నావేమో, అలాంటివి ఏమీ జరగవు, గుర్తుపెట్టుకో అని ఇక మంగతాయారు గాయత్రికి వార్నింగ్ ఇస్తుంది. మంగతాయారు అన్నయ్య, ఏంటే నువ్వు పిల్ల మీద పడుతున్నావు? నీ కోపం అంతా ఇప్పుడు ఆ చక్రిగాడు పెళ్లి చేసుకుని వచ్చాడనే కదా, దాని గురించి అమ్మాయిని ఎందుకు తిడుతున్నావు అంటే, నువ్వు అలా చెప్పు మావయ్య, తనకి కోపమున్నా నన్నే తిడుతుంది అని గాయత్రి అంటుంది. ఇక నారాయణ అయితే ఒక మూల కూర్చొని చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి లాంటి కోడలు మా ఇంటికి వచ్చింది, ఇక ఈ బృందానం కలకల్లాడుతూ ఉంటుంది అని ఆనందపడుతూ తాగుతూ ఉంటాడు. తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక మాధవ్ కూడా మహాలక్ష్మి చక్రిని చూసి చాలా ఆనందపడతాడు. కన్న అయితే, అన్నయ్య, చక్రి అన్నయ్య మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు, తన మహాలక్ష్మిలాగా ఉంది, తన పేరు కూడా మహాలక్ష్మేనంట, ఇక మనకు ఎలాంటి దిగులు లేదు, వదిన మనల్ని చక్కగా చూసుకుంటుంది కదా అని అంటాడు. ఇక కేశవ్ అయితే, చక్రి చాలా మంచి పని చేశాడు. ఇక మాధవ్ అయితే, ఊరుకోండ్రా, ఆ అమ్మాయి చాలా సున్నితంగా ఉన్నట్టు ఉంది, ఇక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి గొడవలు పడద్దు, తను అసలే బెదిరిపోతున్నట్లుగా ఉంది, వాళ్ళకి ఇష్టం లేకుండా మన చక్రిని పెళ్లి చేసుకుంది కదా, ఎంతో గొప్పింటి అమ్మాయి, ఇలాంటి ఇంట్లో ఉండాలంటే ఇబ్బందిగానే ఉంటుంది, తనకు ఎలాంటి అసౌకర్యం లేకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వదినికి ఏం అవసరమైనా మీరు దగ్గరుండి చూసుకోవాలని కేశవ్ కన్నాతో మాధవ్ చెప్తాడు.
చక్రి అయితే అన్నయ్య మీతో మాట్లాడాలి అని అంటాడు. ఏంట్రా ఇప్పుడు అమ్మాయిని వదిలేసి నాతో మాటలేంటి, నాతో తర్వాత మాట్లాడది గాని, ముందు వెళ్ళు, అమ్మాయి ఒంటరిగా ఉంది. ఇక్కడ వాతావరణం అమ్మాయికి ఇబ్బందిగా ఉంటుంది. తన గొప్పింటి అమ్మాయి కదా, మనం తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు లోపలికి వెళ్ళు అని ఇక చక్రిని మాధవ్ లోపలికి పంపిస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.